ఇంకొక క్వెషన్ సార్. పీఆర్‌పీలో గతంలో విమర్శించారు. అటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పీఆర్‌పీని అమ్మేశారని ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంది. అయితే షర్మిల గారు కూడా ఇప్పుడు అంటే తెలంగాణలో పోటీ చేయకుండా పక్కకు నెట్టేసి ఇప్పుడు ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికంటే రేపే ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనే మళ్ళీ చక్రం తిప్పటానికి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా లేదా రాజశేఖర రెడ్డి గారి వారసులుగా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్నెలా చూస్తారు సార్? సార్, ఆ అమ్మాయి గురించి మాట్లాడే అర్హత మనకు లేదండి. ఓకే. వాళ్ళ అన్న జైల్లో ఉంటే ఆ పార్టీని బతికించుకోవడానికి ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ లో 1500-1600 కిలోమీటర్ ఒక ఆడపిల్ల ఎవరు చేస్తారండి అంత పాదయాత్ర? ఆ అమ్మాయిని అవసరానికి అలాంటి ఆవిడని కూడా వాడుకొని పక్కకు పంపించారు కదా సార్. వినండి, అలాంటి ఆవుని కూడా వాడుకొని పక్క పడేశారు. ఇక్కడ తెలంగాణలో ఏ రూపంలో పట్టు లేని తెలంగాణకు ఈ పార్టీ పెట్టి 3000 కిలోమీటర్లు మగవాళ్ళ కంటే కూడా పట్టుదలగా పనిచేస్తుంది. ఆ అమ్మాయి నన్ను అధికారం మనకు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డికే శివకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి. కానీ అదే షర్మిల గారు ఒక్క నిమిషం. డికే శివకుమార్ గారు రాజశేఖర ఫ్యామిలీ ఫ్రెండ్, కర్ణాటక ముఖ్య వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఇద్దరికి క్లోజ్. వాళ్ళు ఏమని చెప్పారు, అమ్మా ఇలా విడిగా ఎలక్షన్ పోతే పాడైపోతాం, 5%, 6% ఓట్లు వస్తే దానివల్ల సాధించేది ఆడపిల్లవి. ఇతరేమో వీళ్ళన్న ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వాల, అమ్మాయికి అందాల్సిన ఆస్తి ఇవ్వాల కావాలి. నీకు డబ్బు కూడా లేదు, ఉన్న ఆస్తులు అమ్మేసావు పార్టీ నడపడానికి. నువ్వు ఇలా తొందరపడి పొరపాటు చేయద్దమ్మా. నేషనల్ పార్టీ కాంగ్రెస్ తో ట్రావెల్ చేయ, నువ్వు ఆ పార్టీ నీ సర్వీస్ వాడుకుంటది, నీకు ఒక గౌరవం గుర్తింపిస్తుందమ్మా. లేదా నువ్వు పాడైపోతావు, డబ్బులన్నీ పోగొట్టుకొని రాజకీయంగా కూడా దెబ్బతింటావు. నువ్వు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఏదైనా ఆల్రెడీ కష్టపడి తిరిగావు కాబట్టి, ఈ ప్రాంతం అమ్మాయి కాబట్టి, రాజకీయ కూతురు కాబట్టి నీకేమైనా పట్టు దొరుకుతుంది, తెలంగాణలో దొరుకుతుంది అని వాళ్ళు ఆ అమ్మాయికి నచ్చ చెప్పి భవిష్యత్ కార్యాచరణలో కలుపుకోలేడానికి ఆలోచిస్తున్నారు. ఇందులో తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో షర్మిల గారు పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళ అన్నయ్యే పార్టీని పీకేసి అమ్మేసుకుని వెళ్ళిపోయాడు. ఈయన ఇప్పుడు అదే ప్యాకేజీ తీసుకుంటున్నాడు, వేరే పార్టీకి సపోర్ట్ నేను సైట్ కడుగుతున్నా. అమ్మాయికి రాజకీయం ఏది తెలుసా? వాళ్ళ అన్న రాసి స్క్రిప్ట్ చదివిందని మీరు అనుకుంటున్నారా? అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడే అంటే మీరు కాదు, నీకు దాని గురించి మనం మాట్లాడుకో. ఆ అమ్మాయికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఆ అమ్మాయికి సరదాగా తిరగల. అతను జైల్లో ఉన్నప్పుడు అతను ప్రత్యామ్నాయంగా పార్టీని కాపాడుకోవడానికి అమ్మాయి మీద బలవంతంగా ఒత్తిడి చేసి తిరిగింది, వాళ్ళు చెప్పింది మాట్లాడింది. దాని గురించి మనం అనుకోవటం కూడా ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే ఏమన్నా సపోర్ట్ ఇస్తారా? ఎవరు? అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కాపు కమ్యూనిటీ నుంచి సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏడుందండి? సపోర్ట్ చేసి ఏం చేయాలి మేము అందరం? కాదు సార్, కాంగ్రెస్ పార్టీకే వైసీపీ అని ట్యాగ్ తగిలిచ్చేశారు కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ట్యాగ్ తగిలిచ్చారు దాన్ని. ఇంకా పార్టీ ఏడుందండి? ఆ పార్టీలో నాయకులు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని ఒక్కడన్నా తిడతాడా? ఆంధ్రాలో మా పార్టీని మోసం చేసి కలుపుకున్నావు నీ క్యాడర్ మొత్తం నీ దాంట్లోకి. మా పార్టీని వాడుకున్నావు, నువ్వు రాష్ట్రాన్ని పాడు చేస్తున్నావని కాంగ్రెస్ లో ఎవడన్నా సీనియర్ లీడర్ కేవీ రామచంద్ర ఎవడన్నా మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గురించి? మీరు విన్నారు ఎప్పుడన్నా? లేదు సార్. అవును. ఇట్లా వాడికి తొత్తులుగా ఉండి అమ్ముడు పోయిన వాళ్ళు వీళ్ళే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తారు ఆంధ్రాలో. పుట్టి మాటలు ఏంటి, మనం ఊనే సరదాగా మాట్లాడుకునే మాటలైతే ఆ పట్టుదల లేని చిత్తశుద్ధి లేని వాళ్ళతో కాపులు ఏం చేస్తారు? గురించి పాడవుతుందా? మళ్ళీ అలాంటి పార్టీని ఇప్పుడు షర్మిల గారు వచ్చి పైకి లేపుతారంటారా? అది వాళ్ళ ఇష్టం. అది మన మీరెవరు నేనెవరు చెప్పలే. మా దాంట్లో నేనెవరు సార్? నేనెవరు నాకు కాదు సార్. ఆ అమ్మాయికి ఏమి ఈక్వేషన్స్ ఉన్నాయో కాదండి, ఆ అమ్మాయికి ఏమి ఈక్వేషన్స్ ఉన్నాయో, కర్ణాటకలో సంబంధించి ఏమి ఈక్వేషన్స్ ఉన్నాయో, తెలంగాణ సంబంధించి ఏం ఆస్తులు ఉన్నాయో, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే అవసరాలు ఏమున్నాయో, ఏ కారణాలు ఉన్నాయో, వాళ్ళ అన్న మీద ఏం కోపం ఉందో మనకు తెలుసు. అవన్నీ వాళ్ళ అమ్మాయి దాకా ట్రావెల్ చేసే చేసుకోవచ్చు. దానివల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయని మాత్రం అనుకోవడానికి లేదు. కానీ వైసీపీకి మాత్రం 1-2-3% ఓట్లు డిస్టర్బ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆ అమ్మాయి వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఎలక్షన్ చేస్తే వైసీపీ ఓట్ బ్యాంక్ 2-3% డిస్టర్బ్ అవుతుంది. ఓకే.